హలో ఎవ్రీవన్, myself దీపిక. సో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే. ద మిడ్ పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ 4, -3 and 8, 5 ఇన్ ది రేషియో ఆఫ్ 3:1 ఇంటర్నల్లీ. క్వశ్చన్ అంతా చదువుతారు కానీ దీనిపైన ఫోకస్ పెట్టరు కొందరు. సో ఇంటర్నల్లీయా ఎక్స్టర్నల్లీయా అనేది ఇంపార్టెంట్. సో ఫార్ములా అనేది ఇంటర్నల్కి ఏమో ప్లస్ ఉంటుంది, ఎక్స్టర్నల్కి ఏమో మైనస్ ఉంటుంది, అందుకోసమని. ఓకే. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికంటే ముందు క్వశ్చన్ని చదివారు ఓకే. సో ఫార్ములా వేసి అదంతా కంప్లీట్ చేయడానికంటే ముందు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఏ టూ ఆప్షన్స్ అన్నా సేమ్ ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయి? ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు చూడండి. 7, 3, 7/4, 3/4. ఏ టూ ఆప్షన్స్ కూడా మనకి సిమిలర్గా లేవు. అలాంటప్పుడు మనం ఏదో ఒకటి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఫార్ములా రాయండి. mx2 + nx1/m + n. నెక్స్ట్ my2 + ny1/m + n. అవునా? దిస్ ఈజ్ ద ఇంటర్నల్ ఫార్ములా. అవునా? ఇంటర్నల్గా డివైడ్ చేస్తే ఎలా అనేది ఇది ఫార్ములా. ఒకవేళ ఎక్స్టర్నల్ అయితే మనకి ప్లస్లో మైనస్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్లో మనకి చూడండి ఆప్షన్స్ ఎక్స్ వాల్యూస్ చూడండి, లేదంటే వై వాల్యూస్ చూడండి. ఏ వాల్యూస్ కూడా మనకి సేమ్, టూ వాల్యూస్ అనేది సేమ్ లేవు కాబట్టి, ఏ టూ ఆప్షన్స్ కూడా సేమ్ లేవు కాబట్టి ఏదో ఒకటి సాల్వ్ చేయండి. అయితే లెఫ్ట్ సైడ్ అయినా కంప్లీట్ చేయండి, లేదంటే రైట్ సైడ్ అయినా కంప్లీట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఐఎమ్ సాల్వింగ్ దిస్ వన్. అవునా? ఐఎమ్ రైటింగ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. దిస్ ఈస్ x1 y1, x2 y2 అండ్ దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n. చూడండి, mx2 m వాల్యూ ఎంత ఉంది మనకి 3, x2 వాల్యూ హౌ మచ్ 8, 3 × 8 ప్లస్ n వాల్యూ హౌ మచ్ 1 ఉంది, x1 value how much 4 by m + n means the given ratio 3+1. So I am not substituting this. Okay, equal to 3 8 is 24 + 4/4, that equal to 28/4. 4 1s are 4 7s are. చూడండి, x వాల్యూ 7 అన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 1 మాత్రమే. ఇంకెక్కడా కూడా x వాల్యూ 7 లేదు కాబట్టి సో మిగతాదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇన్ దిస్ వే వీ కెన్ డూ ది క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ మనకేంటి, ఏబిసి అనే 3 పాయింట్స్ ఇచ్చారు. ఈజ్ దిస్ పాయింట్స్ ఆర్ కొల్లినియర్ దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ. చూడండి, మనకేంటి ఏబిసి అనే 3 పాయింట్స్ ఇచ్చి కొల్లినియర్ అని తను ఇచ్చాడు. ఆల్రెడీ హీ గివెన్ కొల్లినియర్. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ వాల్యూ. కొల్లినియర్ అనే కాన్సెప్ట్ని మనం మెనీ వేస్లో చేయొచ్చు. ఎలా అంటే చూడండి, కొల్లినియర్కి ఫస్ట్ ఏంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు 0. ఆ మెథడ్లో చేయొచ్చు, లేదంటే స్లోప్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే స్లోప్ బిట్వీన్ ఏబి ఈక్వల్ టు బీసీ అనేది కూడా సేమ్ ఉంటుంది. కొల్లినియర్ ప్రాపర్టీస్ అన్నమాట ఇవి. ఇది ఏబి, బీసీకి నేను డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ క్వశ్చన్లో చేస్తున్నాను. అవునా? a-2 స్లోప్కి ఫార్ములా ఏంటి మళ్ళీ, y2 - y1/x2 - x1. అవునా? ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఫస్ట్ ఏకి బీకి నేను స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఈ టూ వాటికి. ఓకే, దిస్ ఇస్ a-2 డివైడెడ్ బై -1 -1 ఈక్వల్ టు నెక్స్ట్ ఫర్ దీస్ టూ బీకి సికి, నెక్స్ట్ ఏకి బీకి ఓవర్, నెక్స్ట్ బీకి సికి -4 - a/-3 + 1. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఏముంది, a-2. ఇక్కడ ఇదంతా చేయడానికంటే ముందు చూడండి, ఇది -3 + 1 అంటే ఏంటి, -2నే కదా. సో డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ హియర్ -2. ఓకే, దిస్ ఇస్ -2. అగైన్ చూడండి, -1 -1 అంటే హౌ మచ్, -2 ఓన్లీ. సో -2 క్యాన్సిల్ అయిపోయింది. అవునా? మిగిలింది ఏంటి మనకి, న్యూమరేటర్స్ మాత్రమే మిగిలాయి. డినామినేటర్స్ మనకి 1s కాబట్టి a-2 ఈక్వల్ టు -4 - a. సో ఇది ఏ కదా, ఐఎమ్ సెండింగ్ దిస్ ఏ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో a -a ఇటు వస్తే ఏమవుతుంది, +a కదా, a + a ఈక్వల్ టు -4 -2 అటు వెళ్తే ఏమవుతుంది, +2. సో 2a ఈక్వల్ టు -2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? we are getting -1. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఈ -1 కరెక్టా కాదని మళ్ళీ ఎలా చెక్ చేసుకుంటాం చూడండి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ ద ఈక్వేషన్, a-2 ఈక్వల్ టు -4 - a. ఈ రెండు మనం -1 సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండు ఈక్వల్ రావాలి. ఈక్వల్ వస్తేనే మన ఆన్సర్ కరెక్ట్. ఎందుకంటే ప్లస్లో మైనస్లో
మిస్టేక్లో +1 వేస్తారు కొందరు, అలా వేయొద్దు. మనం ఆన్సర్ ఎప్పుడైనా సరే క్రాస్ చెక్ చేసుకోవాలి. -1 -2 ఈక్వల్ టు -4 మైనస్ ఆఫ్ ఏ అంటే ఏంటి -1 కదా. సో -3 ఈక్వల్ టు -4 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా, +1. సో -3 ఈక్వల్ టు -3 వచ్చింది కాబట్టి మై ఆన్సర్ ఇస్ కరెక్ట్. చూడండి కొంతమందికి ఇది క్రాస్ చెక్ ఎవరు చేసుకోవాలంటే మనకు స్టార్టింగ్స్లో అంటే ఇప్పుడిప్పుడే ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటున్న వాళ్ళకి వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో అని వాళ్ళకి డౌట్ ఉంటుందన్నమాట. అవునా, మనకి ఆప్షన్స్లో చూడండి ఇక్కడ ఇవ్వలేదులే కానీ +1 ఇస్తాడు, -1 కూడా ఇస్తాడు. సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. ప్లస్లు మైనస్లు అంటే మనం క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P of a/3, 4 is the midpoint of the line segment joining the points -6, 5 and -2, 3 and then the value of a. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మిడ్ పాయింట్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఇంటర్నల్ కాన్సెప్ట్ నుంచి ఎలా అడుగుతున్నాడు అంటే ఇందాకది కొలీనియర్ నుంచి ఎలా అడుగుతున్నాడు. సో మనకి టాపిక్స్ ఉన్నాయి, ఓకే, వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది ఈ క్వశ్చన్స్ పైన మీరు ఫోకస్ పెట్టండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ వన్ లైన్. అవునా, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఓకే, వాట్ ఈస్ ద ఏ పాయింట్ -6, 5. నెక్స్ట్ వాట్ ఈస్ ద బి పాయింట్ -2, 3. ఓకే, సో మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఈ రెండింటికి మిడిల్లో ఉండే పాయింట్నే కదా మనం మిడ్ పాయింట్ అంటాము. మనకి ఏమి ఇచ్చాడు మిడ్ పాయింట్ a/3, 4. a/3, 4. మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఈ రెండింటిని మనం యాడ్ చేసి డివిజన్ చేసి ఇక్కడ 4 ఎలా వచ్చింది చూడండి, ఇది 5, ఈ 3ని యాడ్ చేస్తే ఏమవుతుంది 8 కదా, 5 + 3 /2 చేస్తేనే కదా నాకు 4 వచ్చింది. అలాగే ఈ రెండింటిని మనం యాడ్ చేసి /2 చేస్తే మనకు వచ్చే ఆన్సరే ఇది, -6 -2 /2 ఈక్వల్ టు a/3 డైరెక్ట్లీ. సో చూడండి మనకి ఏమొస్తుంది, దిస్ ఈస్ -6 -2 హౌ మచ్ -8. ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ హియర్ -8. 2 1s are 2 4s are. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a, -4 × 3 ఏమవుతుంది -12, నాట్ +12. మ్యాథ్స్లో సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చూడండి మనకి ఆన్సర్లో +12 ఇచ్చాడు, -12 ఇచ్చాడు. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మీన్స్ -12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా మనకి కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి క్వశ్చన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. సో మీరు చాలా ఫోకస్డ్గా క్వశ్చన్స్ అనేది సెలెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో హైయర్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఏం అడగరు టెట్లో. సో ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. సో ఇలాంటి క్లారిటీ ఎవరైనా కావాలి అనుకుంటున్న వాళ్ళందరికీ సో ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి. ఓకే, మీ నేమ్ ఏంటి, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అనే క్లియర్ డీటెయిల్స్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మేము అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.